ఇస్లాం ధర్మంలోని పురుషులతో సమానమైనటువంటి ఆర్థిక హక్కులు స్త్రీలకు ఎందుకు లేవండి అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేటికి 1400 సంవత్సరాల క్రితం అరబ్బు దేశంలోని ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది అంటే, ఆడ శిశువు పుడితే అవమానంగా భావించి సజీవ సమాధి చేసేవారు. అంతేకాదు, స్త్రీలను అంగడి వస్తువుగా భావించి బజారులో పెట్టి బహిరంగంగా వేలంపాట వేసి మరి వారిని అమ్మేసేవారు. అలాంటి పరిస్థితిలో ఎప్పుడైతే ఇస్లాం వచ్చిందో వారికి ఆధ్యాత్మిక హక్కును కల్పించడం జరిగింది స్త్రీలకు. అదేవిధంగా విద్యా హక్కును కల్పించడం జరిగింది, సామాజిక హక్కుని కల్పించడం జరిగింది, అదేవిధంగా రాజకీయ హక్కుని కల్పించడం జరిగింది. ఆర్థిక హక్కులను కూడా నేటికి 1400 సంవత్సరాల క్రితమే స్త్రీలకు ఇస్లాం కల్పిస్తుంది. ఇస్లాంలో మహిళా ఆర్థిక హక్కులను తెలుసుకునే ముందు అసలు ప్రపంచంలో స్త్రీలకు ఎలాంటి ఆర్థిక హక్కులు ఉండేవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా ప్రజాస్వామ్యానికే పుట్టినిల్లుగా భావించబడేటటువంటి ఇంగ్లాండ్లోని 1870 సంవత్సరంలో మొట్టమొదటిగా ఒక వివాహమైనటువంటి స్త్రీకి తన ఆస్తిని అమ్మే మరియు కొనుగోలు చేసేటటువంటి హక్కుని కల్పించడం జరిగింది. మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్ పేరుతో ఇవ్వడం జరిగింది. మరియు 1882, 1887లో ఈ చట్టాన్ని సవరించడం కూడా జరిగింది. భారతదేశంలోని స్త్రీలకు కూడా ఆస్తి హక్కు ఉండాలని 1954లో ఒక చట్టం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని 2005వ సంవత్సరంలో సవరించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మన భారతదేశంలోని హిందూ మహిళలకు వచ్చేటటువంటి ఆస్తి అంతంత మాత్రమే. కొన్ని సందర్భాల్లో స్త్రీలకు హైందవ మతంలో వారికి వచ్చేటటువంటి ఆస్తి ఏంటంటే పసుపు కుంకుమలు మాత్రమే. ఇలాంటి పరిస్థితి మన భారతదేశంలో ఉండేది. అయితే 1956 హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా హిందూ వారసత్వ చట్టం అమలులోకి రాకంటే ముందు మన భారతదేశంలోని హిందూ వారసత్వ చట్టం విభిన్న రకాలుగా ఉండేది. బెంగాల్ వంటి రాష్ట్రాల్లో దయాభాగ శాస్త్రానుసారంగా ఆస్తి పంపకాలు ఉండేవి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో మితాక్షర శాస్త్రానుసారంగా ఆస్తి పంపకాలు ఉండేవి. ఈ విధంగా చూసినట్లయితే భారతదేశంలో ఎక్కడ కూడా ఒకే రకమైనటువంటి ఆస్తి పంపకాలు అసలు ఉండేవే కాదు. కానీ ఇస్లాం ధర్మంలోని వివాహిత అయినటువంటి స్త్రీలకే కాకుండా బాలికలకు కూడా వారికి ఆస్తి హక్కు కల్పించడం జరిగింది. ఈ విషయం ఖురాన్లోని సూరే నిసా సూర నంబర్ 4 ఆయత నంబర్ 7 మరియు సూరే నిసా సూర నంబర్ 4 ఆయత నంబర్ 11లో ఈ విషయాన్ని మీరు చూడవచ్చు. స్త్రీలకు నేటికి 1400 సంవత్సరాల క్రితమే ఇస్లాం వారికి ఆస్తి హక్కుని కల్పించింది. ఇస్లాంలోని స్త్రీకి ఆస్తి హక్కు అనేది పురుషుని హక్కులో సగం లభిస్తుంది. ఎందుకంటే ఈ విచక్షణ అని మీరు ప్రశ్నించవచ్చు. ఈ విషయం తెలుసుకోవాలంటే ఇస్లాం ధర్మం యొక్క సూత్రాలేంటో మీకు తెలియాలి. ఇస్లాం ధర్మంలో ఒక స్త్రీపై ఆర్థికపరమైనటువంటి బాధ్యతలు ఉండవు. తదుభిన్నంగా పురుషునికి స్త్రీలపై 4 రకాలుగా బాధ్యతలు ఉంటాయి. ఒక పురుషుడికి తన తల్లికి సంబంధించినటువంటి హక్కు ఉంటుంది, తన సోదరునికి సంబంధించినటువంటి హక్కు ఉంటుంది, తన భార్యకు సంబంధించినటువంటి హక్కు ఉంటుంది, తన కూతురికి సంబంధించినటువంటి హక్కు ఉంటుంది. ఈ 4 హక్కుల్ని కూడా పురుషుడే తీర్చవలసి ఉంటుంది. అంటే ఈ 4 ఎవరైతే ఉన్నారో తన తల్లి, తన చెల్లి, తన యొక్క భార్య, తన కూతురు, ఈ 4 ఆర్థిక బాధ్యత అనేది పురుషుడిపై ఆధారపడి ఉంటుంది. అంటే వారికి రోటీ కపడా మకాన్ ఏదైతే ఉంటుందో వాటిని సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో అది పురుషునిపై ఉంటుంది, స్త్రీలపై ఉండదు. స్త్రీలపై ఎలాంటి ఆర్థిక బాధ్యత లేనప్పటికీ కూడా వారికి పురుషులలో సగం వాటా అనేది లభిస్తుంది. అదేవిధంగా ఇస్లాం ధర్మంలోని సంతానం పుడితే అకీకా చేయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. అంటే మగ పిల్లవాడు పుడితే 2 మేకలు లేదా 2 గొర్రెలు వారు జుబా చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆడపిల్ల పుడితే కేవలం 1 మేక లేదా 1 గొర్రెను వారు జుబా చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఆడపిల్ల పుట్టినటువంటి వారి ఇంట్లో సగ భారాన్ని ఇస్లాం తగ్గించి వేస్తుంది. ఈ విధంగా ఇస్లాంలోని స్త్రీ యొక్క ఆర్థిక హక్కులను గురించి మనం చూసినట్లయితే ఆమె వివాహం సందర్భంగా మెహర్ ఇచ్చేటటువంటి ఒక పద్ధతి ఇస్లాంలో ఉంది. సూర నిసా
నిసాస్ నంబర్ 4 ఆయత నంబర్ 4 ప్రకారంగా వివాహం చేసుకోదలుచుకున్నప్పుడు పురుషుడు ఆమెకు స్త్రీధనాన్ని చెల్లించాలంటే పురుషుడే కట్నం ఇవ్వాలి. ఈరోజు మనం వ్యతిరేకంగా దీనికి రివర్స్గా ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. ఈరోజు ఏదైతే వివాహాలు జరుగుతున్నాయో అక్కడ స్త్రీలే పురుషులకు ఇస్తున్నారు. కానీ ఇస్లాం అంటుంది పురుషుడు వివాహం సందర్భంగా స్త్రీకి మెహర్ ఇవ్వాలి. మెహర్ ఇచ్చేసి స్త్రీధనాన్ని చెల్లించి ఆమెను వివాహం చేసుకోవాలి. ఈ విధంగా కూడా వివాహం సందర్భంగా స్త్రీ యొక్క ఆర్థిక పరమైనటువంటి హక్కు ఇస్లాంలో మనకు కనిపిస్తుంది. అదే విధంగా ఒక ఇంటి యజమాని గనక చనిపోతే ఆ ఇంటి యొక్క కుటుంబ పోషణ బాధ్యత మొత్తం కూడా ఇంట్లో ఉన్నటువంటి కొడుకుపై ఆధారపడి ఉంటుంది తప్ప ఇస్లాంలో కూతుళ్ళపై ఆధారపడి ఉండదు. అంటే కూతుళ్ళు కూడా ఉద్యోగం చేసి వారు ఇంటిని పోషించాలి, ఇంటి యొక్క బాధ్యత వహించాలి అనేటటువంటి షరతు మహిళలపై ఉండదు, స్త్రీలపై ఉండదు, అది పురుషులపై ఉంటుంది. ఆ యొక్క చెల్లెల యొక్క వివాహాలు చేయడం, కుటుంబ పోషణ బాధ్యతలను స్వీకరించేటువంటి బాధ్యత అనేది ఇస్లాంలో పురుషునిపై ఉంటుంది తప్ప స్త్రీలపై ఉండదు. ఇక అలాగే వివాహం జరిగిన తర్వాత కూడా ఇంటి ఖర్చులు పోషణ బాధ్యత అనేది భార్యగా ఒక స్త్రీపై ఉండదు, భర్తగా ఒక పురుషునిపై ఉంటుంది. అతడు బయటికి వెళ్ళి జాబ్ చేయాలి లేదా డబ్బులు సమకూర్చుకొని రావాలి అనేటటువంటి షరతు ఏదైతే ఉందో అది పురుషునికే ఉంది తప్ప స్త్రీలకు ఎలాంటి షరతు ఇస్లాం విధించలేదు. కాబట్టి ఆమె ఇంటి పాటున ఉంటూ పిల్లలకు శిక్షణ ఇవ్వాలి, అదేవిధంగా ఇల్లు చూసుకుంటూ ఉండాలి. కానీ ఆమె బయటికి వెళ్ళి జాబ్ చేసి తప్పనిసరిగా డబ్బులు సంపాదించుకొని తీసుకురావాలనేటటువంటి భారం ఏదైతే ఉందో అది ఇస్లాంలో పురుషునిపై మోపడం జరిగింది తప్ప స్త్రీలపై భార్యపై మోపడం జరగలేదు. ఈ విధంగా చూసుకున్నట్లయితే స్త్రీలకు ఇస్లాములో ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి బాధ్యతలు లేవు, మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే వారు ఆ ఇంటి యజమాని ఎవరైనా చనిపోతే వారి యొక్క ఇంటి ఖర్చు, ఇంటి యొక్క పోషణ బాధ్యత కూడా స్త్రీలపై ఆధారపడి లేదు, రెండో విషయం. ఇక మూడో విషయం ఏంటంటే స్త్రీలు వివాహం చేసుకునేటప్పుడు వారికి ఒక గొప్ప ఆర్థిక హక్కును కల్పించి వారికి మెహర్ డిమాండ్ చేయాల్సినటువంటి ఒక హక్కు ఇస్లాం ధర్మం కల్పిస్తుంది. ఇది మూడో విషయం. నాలుగో విషయం ఏంటంటే ఆమె వివాహం జరిగిపోయిన తర్వాత కూడా కుటుంబ ఖర్చులు, కుటుంబ పోషణ బాధ్యత భర్తపై ఉంటుంది తప్ప భార్యపై ఉండదు. ఇలా ఏ ఆర్థిక హక్కు కూడా స్త్రీపై ఇస్లాం మోపలేదు. తద్ భిన్నంగా ఆమెకు పురుషుల్లో వచ్చేటటువంటి సగభాగం ఆస్తి ఏదైతే ఉందో అది స్త్రీకి ఇవ్వడం జరుగుతుంది. ఇస్లాంలోని స్త్రీకి ఉద్యోగం చేసేటటువంటి హక్కు అయితే ఉంది, కానీ ఆమె ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. భర్త ఫోర్స్ చేసి నువ్వు కూడా డబ్బు సంపాదించుకొని రా అని చెప్పేటటువంటి అధికారము భర్తకు ఉండదు. ఆమె ఇష్టమైతే ఆమె జాబ్ చేసి డబ్బులు కూడా సంపాదించవచ్చు. ఎవరైతే మాటికి ఇస్లాంలోని స్త్రీలకు పురుషులతో సమానమైనటువంటి ఆర్థిక హక్కు లేవని డిబేట్లు పెడుతూ ఉంటారో వారికి ఒక విషయం తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే ఇస్లాం ధర్మంలోని ఒక స్త్రీకి అసలు ఎంతమంది వ్యక్తుల నుండి ఆస్తి వస్తుందో వీరికి తెలియదు పాపం. ఆ విషయం ఏంటంటే ఇస్లాంలోని స్త్రీకి తన భర్త తరపు నుండి ఆస్తి లభిస్తుంది, తన తండ్రి తరపు నుండి ఆస్తి లభిస్తుంది, తన సోదరుల తరపు నుండి ఆస్తి లభిస్తుంది, తన కొడుకుల తరపు నుండి కూడా ఆస్తిలో వాటా అనేది ఆమెకు లభిస్తుంది. ఈ విధంగా మనం అన్ని క్యాల్కులేషన్ చేసి చూసుకున్నట్లయితే ఏ మతంలో ఏ ధర్మంలో లేనంతగా ఇస్లాంలో స్త్రీకి ఆస్తిలో భాగం కల్పించడం జరిగింది. ఈ విధంగా ఇంత గొప్పగా ఆస్తిలో హక్కు కల్పించినటువంటి ధర్మం ఇస్లాం. ఈ విషయము ముస్లిమేతరులో కాదు, ముఖ్యంగా ముస్లింలో కూడా చాలామందికి స్త్రీకు కల్పించినటువంటి ఈ హక్కు, ఆస్తి హక్కు గురించి తెలియదు. అందుకే హాకిం గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఓ ముస్లింలారా ఆస్తి పంపకానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మీరు నేర్చుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు కూడా. ఉమర్ రదియల్లాహు అన్హు వారు కూడా అన్నారు దారమి హదీస్ గ్రంథంలోని, ప్రజలారా మీరు ఖురాన్ నేర్చుకున్నట్లు ఆస్తి పంపక జ్ఞానాన్ని నేర్చుకోండి అని పదే పదే చెబుతూ ఉండేవారు ఉమర్ రదియల్లాహు అన్హు వారు. ఈరోజు ముస్లిం సొసైటీలో చాలా మందికి అసలు ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి విషయం అసలే తెలియదని చెప్పడంలో కూడా ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఇస్లాం ధర్మంలోని మృతుని ధనానికి హక్కుదారులు ఎవరు? ఒక వ్యక్తి చనిపోతే ముందు ఏం చేయాలంటే మొట్టమొదటిగా అతని కఫన్ దఫన్కి సంబంధించినటువంటి ఖర్చు పెట్టాలి. అంటే అతని అంతిమ యాత్ర ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఖర్చు పెట్టాలి. రెండో విషయం, అతడు ఎవరికైతే అప్పు ఇవ్వాలో ఆ అప్పుని ముందుగా తీర్చేయాలి. ఇది రెండో విషయం. ఇక మూడో విషయం ఏంటంటే
అతడు గనక ఏదైనా వీలునామా రాసి ఉంటే అతని ఆస్తిలోని 3వ వంతుని ఆ వీలునామాలో పేర్కొన్నట్టుగా దాన్ని అక్కడ ఇచ్చివేయాలి. ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 4వ విషయం ఏమిటి అంటే ఖురాన్ మరియు హదీసు ప్రకారంగా అతని ఆస్తిలో ఎంతమందికి అయితే హక్కు ఉంటుందో వారికి ఆస్తిని పంచివేయవలసి ఉంటుంది. ఇది ఇస్లాం చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఇస్లాంలోని ఆస్తికి సంబంధించి 8 మంది స్త్రీలకు హక్కులు ఉన్నాయన్నటువంటి విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఆ 8 మంది ఎవరైతే ఆస్తిలో హక్కుదారులో అందులో 1 భార్య, 2 కూతురు, 3 మనవరాళ్ళు, 4 సొంత చెల్లెలు, 5 సవతి చెల్లెలు, 6 తల్లి తరపున చెల్లెలు, 7 తల్లి, 8 నాయనమ్మ. ఈ విధంగా 8 మంది స్త్రీలకు ఆస్తిలో హక్కులు ఉన్నాయి. అదేవిధంగా భార్యకు ఇందులో 2 స్థితులు ఉన్నాయి. ఒకవేళ మృతుడికి కొడుకు, కూతురు, మనవడు, మనవరాలు లేనట్లయితే ఆస్తిలో 1/4 వంతు లభిస్తుంది. అలాగే ఒక భార్య ఉన్న అంతకంటే ఎక్కువగా ఉన్న వారు 1/4లోనే భాగస్వాములు అవుతారు. ఇక అలాగే రెండో విషయం ఏంటంటే ఒకవేళ కొడుకు, కూతురు, మనవడు, మనవరాలు ఉన్నట్లయితే ఆస్తిలోని 1/8 వంతు లభిస్తుంది. మీ ఆస్తిలో స్త్రీలది 4వ వంతు ఒకవేళ సంతానం లేకుంటే, ఒకవేళ సంతానం ఉన్నట్లయితే 8వ వంతు అంటే 1/8 ఆస్తిలో భాగం వారికి లభిస్తుంది. ఈ విధంగా ఖురాన్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆస్తి పంపకాలు ఎలా జరగాలి, స్త్రీలకు ఎంత వాటా ఉంటుంది, ఏ స్త్రీలకు వాటా లభిస్తుంది అనే విషయం చాలా స్పష్టంగా మనకు ఖురాన్లో మరియు హదీస్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఖురాన్లోని సూరా నిసా సూరా నంబర్ 4 ఆయత్ నంబర్ 11 నుండి 14 తప్పనిసరిగా మీరు చదవండి. చాలా డీటెయిల్గా ఉన్నటువంటి విషయం ఇది. మీ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి ఈ వారసత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఆస్తి పంపకం ఉంటుందో దీనికి సంబంధించిన ఖురాన్లో సూరా నిసా సూరా 4 ఆయత్ నంబర్ 11 నుండి 14 తప్పనిసరిగా మీరు చదవండి. అయితే ఇప్పుడు 1956 హిందూ వారసత్వ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టంలో కూతుళ్లకు సమానమైనటువంటి పురుషులతో పాటు సమానమైనటువంటి హక్కుని కల్పిస్తున్నారా అంటే దీనికి సంబంధించి కూడా ఒక వివరణ మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. దేశంలోని హిందువులందరికీ ఒకే విధమైనటువంటి ఆస్తి సంక్రమణ విధానాన్ని అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం 1956లో హిందూ వారసత్వ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీన్నే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956గా మనం చెబుతూ ఉంటాం. 1956 హిందూ వారసత్వ చట్టంలో అసలు హిందూ మహిళలకు ఎలాంటి ఆస్తి హక్కుని కల్పించడం జరిగింది. అదేవిధంగా 1986 హిందూ సక్సెషన్ ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 1956 చట్టాన్ని సవరిస్తూ ఏదైతే 1986లో ఎన్టీఆర్ గారి హయాంలో జరిగినటువంటి ఏదైతే అమెండ్మెంట్ యాక్ట్ ఉందో ఇది మహిళలకు ఎలాంటి హక్కుని కల్పిస్తుందో ఒకసారి మనం తెలుసుకుందాం. 1956 సంవత్సరంలోని హిందూ వారసత్వ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ఉమ్మడి జాబితా ప్రకారంగా రూపొందించడం జరిగింది. ఈ యొక్క చట్టం ప్రకారంగా హిందూ స్త్రీ మరియు పురుషుల యొక్క ఆస్తి ఏదైతే ఉంటుందో ఈ చట్టం వెలుగులోనే వారి యొక్క ఆస్తిని పంచవలసి ఉంటుంది. అయితే హిందూ పురుషుని యొక్క ఆస్తి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే స్వార్జిత ఆస్తి, 2 అన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటే పిత్రార్జిత ఆస్తి అంటే తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆస్తి. ఈ విధంగా 2 విధాలుగా ఉంటుంది. హిందూ పురుషుడు తన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ తన స్వార్జిత ప్రాపర్టీ గురించి ఎలాంటి వీలునామా రాయకుండా అతడు గనక చనిపోతే ఆ యొక్క ఆస్తిని హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 సెక్షన్ 8 ప్రకారంగా మొదటి ప్రాధాన్యత కలిగినటువంటి అతని తల్లికి, తన యొక్క భార్యకు, తన యొక్క కూతురికి, తన యొక్క కొడుకుకి సమానమైనటువంటి వాటా లభిస్తుంది. అంటే కొడుకుతో పాటు కూతురికి కూడా సమానమైనటువంటి వాటా లభిస్తుంది. కానీ అదే వారసత్వ చట్టం సెక్షన్ 6 ప్రకారంగా హిందూ పురుషుడు తన పిత్రార్జిత ఆస్తి లేదా ఉమ్మడి కుటుంబ ఆస్తిని పంపకం చేయకుండా అతడు చనిపోయినట్లయితే అలాంటి ఆస్తిలోని కేవలం తన యొక్క భార్యకు మరియు కొడుకుకి మాత్రమే వాటా లభిస్తుంది. కానీ
కూతురికి మాత్రం ఆ ఆస్తిలో భాగం లభించదు. అదే హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారంగా హిందూ పురుషుడు తన పిత్రార్జిత ఆస్తిని లేదా ఉమ్మడి కుటుంబ ఆస్తిని గనక అతడు పంపిణీ చేయకుండా చనిపోయినట్లయితే అలాంటి ఆస్తిలో అతని యొక్క భార్యకు మరియు కొడుకుకి మాత్రమే వాటా లభిస్తుంది, కానీ కూతురికి ఇక్కడ వాటా లభించదు. అలాగే అతని భార్యకు కేవలం వాటానే లభిస్తుంది తప్ప పార్టీషన్ చేయమని కోరేటటువంటి హక్కు ఉండదు. కేవలం కొడుకుకు మాత్రమే పుట్టుకతోనే పంచి ఇవ్వు అని చెప్పేటటువంటి హక్కు అనేది లభిస్తుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నిజంగా ఇక్కడ ఆస్తి పంపకం విషయంలో ఉన్నటువంటి ఏదైతే లోపాలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కేవలం కొడుకులకు మాత్రమే హక్కులను కల్పిస్తూ కూతుళ్లకు ఆస్తిలో ఎలాంటి హక్కుల్ని కల్పించకపోవడం అనేది ఇది లింగ వివక్షకు నిదర్శనం అని చెప్పేసి, అదేవిధంగా భారత రాజ్యాంగంలోని రైట్ టు ఈక్వాలిటీ సమానత్వపు హక్కుకు విరుద్ధంగా ఉందని భావించి ఈ హిందూ వారసత్వ చట్టంలోని సవరణలు తీసుకురావాలని ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారు సవరణ కూడా చేయడం జరిగింది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ చట్టాన్ని ఆర్టికల్ 254 సబ్ క్లాస్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసి రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందినట్లయితే ఈ నూతన చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు పరచవచ్చు. ఇదే 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు ఈ యొక్క హిందూ సక్సెషన్ యాక్ట్లోని ఈ యొక్క అమెండ్మెంట్ ఈ యొక్క సవరణ చేసి దీనిలో 3 సెక్షన్లను జోడించడం జరిగింది. 29A, 29B, 29Cలను అందులో రూపొందించడం జరిగింది. ఈ సవరణల ప్రకారం ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్ళకు కూడా సమాన భాగం లభిస్తుంది. అలాగే పుట్టుకతోనే కొడుకులతో పాటుగా కూతుళ్ళకు కూడా సమాన హక్కు లభిస్తుంది. అదేవిధంగా బాధ్యతల్లో కూడా కొడుకులకు ఏవైతే బాధ్యతలు ఉంటాయో కూతుళ్ళకు కూడా బాధ్యతలు ఉంటాయి. ఇది 1986 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు ఈ చట్టాన్ని ఏదైతే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956లోని ఈ సవరణ చేయడం జరిగింది. ఇది కేవలం అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండేది. ఇప్పుడు కూడా ఈ యాక్ట్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. అయితే ఈ అమెండ్మెంట్ ప్రకారంగా 1986 కంటే ముందు ఎవరి వివాహాలైతే ఏపీలో జరిగిపోయాయో, ఎక్కడైతే పార్టీషన్ ఆస్తి పంపకాలు జరిగిపోయాయో వారికి మాత్రం వర్తించదు. ఆ తర్వాత ఏదైతే అమెండ్మెంట్ అయిపోయిన తర్వాత ఈ యాక్ట్ వారికి మాత్రమే వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఇది కేవలం ఏపీలో కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఏదైతే ఎన్టీఆర్ హయాంలో జరిగినటువంటి ఒక ఆస్తి హక్కు, సమానమైనటువంటి ఆస్తి హక్కు స్త్రీల కోసం. ఇలా ఆస్తిలో సగభాగం ఇవ్వాలని చెప్పిన తర్వాత కూడా ఈరోజు ఎన్నో కొన్ని లక్షల కేసులు ఈరోజు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. స్త్రీలకు సరైనటువంటి వాటా ఇవ్వడం లేదని కూడా. ఇప్పుడు చెప్పినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఒక 100 సంవత్సరాల క్రితం, 150 సంవత్సరాల క్రితం కొన్ని పాశ్చాత్య దేశాల్లో కొన్ని చట్టాలు వచ్చాయి. ఆ తర్వాత 1956లో ఏదైతే హిందూ వారసత్వ చట్టాన్ని ఒకటి తీసుకురావడం జరిగిందో, తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఇలా కొన్ని చట్టాలు ఏవైతే మనిషి ప్రయోజనం కోసం బాగుంటాయో ఇలా కొన్ని చట్టాలు చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా ఆ చట్టాలు సరిగ్గా ప్రజలు ఆచరించకపోవడం, స్త్రీలకు ఆస్తి హక్కుని కల్పించకపోవడం ప్రతిరోజు ప్రచార ప్రసార సాధనాల ద్వారా మనం చూస్తున్నాం, వింటున్నాం. ఇప్పుడు కూడా వరకట్నాలు, అదేవిధంగా స్త్రీలకు ఆస్తి హక్కులు కల్పించకపోవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. కానీ నేటికి 1400 సంవత్సరాల క్రితమే స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించడం జరిగింది ఇస్లాం ధర్మం. మరి అలాంటప్పుడు ఎందుకు పురుషునితో సమానమైనటువంటి ఆర్థిక హక్కు స్త్రీకు లేదంటే మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ముందుగా ఆ స్త్రీకు ఎలాంటి ఆర్థికపరమైన బాధ్యతలు లేవు. అదేవిధంగా ఆమెకు వివాహం సందర్భంగా మెహర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటి యజమాని చనిపోతే కుటుంబ బాధ్యత అనేది ఆ స్త్రీపై మోపబడి లేదు. అదేవిధంగా స్త్రీకి కేవలము ఒక తండ్రి ఆస్తి మాత్రమే కాదు, ఇస్లాంలో తండ్రి ఆస్తి వస్తుంది, భర్త ఆస్తి వస్తుంది, కుమారుల ఆస్తి వస్తుంది, తన సోదరుల ఆస్తి కూడా ఆ స్త్రీకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనం పోల్చి చూసుకుంటే ఇస్లాం ధర్మంలో ఒక గొప్ప వాటా అనేది స్త్రీకి లభిస్తుంది. కాబట్టి ఇస్లాంలో స్త్రీకి చాలా అద్భుతమైనటువంటి ఆస్తి హక్కు నేటికి 1400 సంవత్సరాల క్రితమే ఇస్లాం చాలా స్పష్టంగా కల్పించింది. ఇది ఖురాన్లోని సూరా నిసా నంబర్ 4 ఆయత నంబర్ 11 నుండి 14లో చాలా స్పష్టంగా స్త్రీకి ఆస్తి హక్కుని 1400 సంవత్సరాల క్రితమే ఇస్లాం ధర్మం కల్పిస్తుంది. ఇక్కడ సమానమైనటువంటి హక్కు ఎందుకు
కల్పించలేదంటే వారికి అలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు అనేటటువంటి విషయం మీకు నేను తెలియజేశాను. అదేవిధంగా పురుషుని పైనటువంటి బాధ్యతలు స్త్రీపై ఇస్లాం మోపడం జరగలేదు. కాబట్టి ఇస్లాంలో స్త్రీలకు సమానమైనటువంటి ఆర్థిక హక్కులు లేవని ఎవరైతే భావిస్తారో వారు వాస్తవం చెప్పాలంటే భ్రమలో ఉన్నారు, పొరపాటులో ఉన్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకుంటే ఈ చట్టాలు ఎప్పుడు వచ్చాయి, ఎలా పనిచేస్తున్నాయి, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయి, ఎలాంటి అమెండ్మెంట్స్ జరుగుతున్నాయి కూడా నేను మీకు వివరించాను. అదేవిధంగా పాశ్చాత్య దేశాలు వచ్చినటువంటి చట్టాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు ఎలా ఉన్నాయి, నేటికి 1400 సంవత్సరాల క్రితమే స్త్రీకు ఎలాంటి స్థానం ఉండేది, ఇస్లాం ఎలాంటి స్థానం కల్పించింది. అనేక రంగాలలో ఇస్లాం ధర్మం స్త్రీలకు హక్కుల్ని కల్పించడం జరిగింది. అందులో ఒక రంగమే ఆర్థిక పరమైనటువంటి హక్కుని కూడా ఇస్లాం ధర్మం కల్పిస్తుంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.